హలో సినీ లవర్స్, ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొస్తాను. అది కూడా మహేష్ బాబు అన్న వారణాసి అండ్ స్పిరిట్ మూవీల గురించి. అసలు వీడియో వచ్చిందే ఆ టైటిల్ సమస్యల మీద కదా. ఆ సమస్యలు ఏంటి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. వాళ్ళు స్కిప్ చేస్తే అయితే మీకైతే అర్థం కాదు. మరి ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రీసెంట్ టైంలో మహేష్ బాబు, వారణాసి, ప్రభాస్ స్పిరిట్ సినిమాలపై ఊహించిన వివాదంగా ఒకే సమస్యపై చిక్కుకున్నాయి. వీటికి సంబంధించిన టైటిల్‌ని వేరే నిర్మాతలు కూడా తమ చిత్రాలకు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే వీటి విషయంలో మూవీ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే 'వారణాసి' టైటిల్ వివాదం అయితే ముగిసింది. ఇదివరకే 'వారణాసి' టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిర్మాత సుబ్బారెడ్డి ఈ పేరుపై తనకు హక్కులు ఉన్నప్పటికీ నిర్మాత ప్రతిఫలం ఆశించకుండా రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నట్లు వ్యక్తం చేశారు. తన అభిమాన హీరో మహేష్ బాబు చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు అని తెలుస్తుంది. దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ రెడ్డి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న సమక్షంలో నిర్మాత కెఎల్ నారాయణకు సుబ్బారెడ్డి ఇటీవల అందజేశారు. ఈ చిత్రానికి టైటిల్ వివాదం ముగిసింది కానీ స్పిరిట్ విషయంలో సంబంధించి ఇంకా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. తెలుగులో అదే పేరుతో ఓ చిన్న సినిమా కూడా తీశారు. అయితే తనకు నోటీసులు పంపించారని సదరు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందుకు తమ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. మరి స్పిరిట్ టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. మరి ఈ వీడియోపై మీ స్పందన ఏంటి? కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ స్పిరిట్ అనే టైటిల్ని ఎవరికి ఇస్తే మంచిది అన్న ఉద్దేశంపై కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ వాచింగ్. బై బాయ్.